నమస్తే. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కరీంనగర్లోనే ఉన్న ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకా అభ్యర్థులు పక్కపాటి నుంచి ఎవరైనా వస్తారా లేకపోతే బలమైన అభ్యర్థి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేయబోతా ఉండు. బీఆర్ఎస్ పార్టీ నుంచేమో బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ అయిన బరిలో ఉండబోతా ఉన్నారు. సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటా ఉన్నా. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో తిరిగినా, ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్న, అంతమందికు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరిగినా. సో చాలామంది ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. ఇది అంబేద్కర్ స్టేడియం అంట, అటు సైడ్ కనిపిస్తూ ఉంది. చాలామంది వందలాది మంది పబ్లిక్ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ బట్టి సో హెల్త్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి చాలామంది సో హాస్పిటల్కి పోకముందుకే వాకింగ్కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలామంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ. అంతే కదా, అందరు 50+ ఉన్నారు దాదాపు, అంతేనా? సో పెద్దగా నీతో స్టార్ట్ చేస్తా. నమస్తేనే. నమస్తే. ఏం పేరు అని పేరు? నా పేరు సత్యనారాయణ. ఓకే, ఏం పని చేస్తుంటారు? టీచర్ రిటైర్డ్. నేను వచ్చింది రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి. సో దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉండాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారా అన్న ఆలోచనలో వచ్చిన ఎట్లా ఉంటుంది? మార్పు రావాలి. ఎవరు రావాలనుకుంటున్నారు? బీజేపీ. ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, మళ్ళా రావాలి. మళ్ళా ఓకే. ఇక్కడ మీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయనే గెలవాల్సిన అవసరం ఉందా? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఆయనకే ఉన్నది. ఏం చేయగలిగిన ఆయన 5 సంవత్సరాల కాలంలో? ఇప్పుడు చేస్తాడు, అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేయగలుగుతాడు. ఇప్పుడు గెలిపిస్తే చేస్తాడు అంతే. అదే ఆల్రెడీ ఎంపీగా ఉండి 5 సంవత్సరాల కాలం పాటు ఏం చేయని ఆయన ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తాడని మీరు ఎట్లా నమ్ముతా ఉన్నారు? ఎట్లా నమ్ముతామంటే నమ్మకం. అప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు గెలిస్తే చేస్తాడని నమ్మకం. ఎంపీగా గెలిచిండు కానీ అప్పుడు కూడా గెలిచింది కానీ అప్పుడు అప్పటిది వేరు ఇప్పటిది వేరు. మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది? 120 రోజుల పాలన ఇప్పటికైతే పర్వాలేదు. సో మనం మార్పు కోరుకున్నాం, కేసీఆర్ పోవాలి, పోతేనే బాగుంటుంది అనుకున్నాం. ఆ దిశగా ఇలా పరిపాలన కనిపిస్తా ఉందా? కొద్దిగా మార్పు ఉన్నది అంతే. ఓకే, రైట్. మీరే ఒక్క నిమిషం చెప్పాలి, మీరు కూడా ఓటేస్తారు. ఏం పర్లేదు. ఎవరు ఉండాలి? మోదీ ఉండాలా, మార్పు రావాలా? మోడీ ఉండాలా. ఎందుకే? ఎందుకంటే ఆయన మంచి చెప్తారే ఆశ. ఓకే, ఆడ మోదీ ఉండాలంటే ఇక్కడ బండి సంజయ్ ఉండాలా, ఈయన కూడా పోవాలా? ఉంటాడు, ఉంటాడా? ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎటువైపు వేసిరే ఓటు? మొన్న కాంగ్రెస్ వేసాం. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీయా? అంతేనా? ఓకే, మీరు పెద్దనా ఎటువైపు? బీజేపీ వైపే. ఎందుకు మీరు అంతా బీజేపీలో తిరుగుతారు ఏమన్నా? తిరుగుడు కాదు, ఆయనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. లేదు, మాకు అయితే ఆయనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కరెక్ట్ చేస్తే బీజేపీ కరెక్ట్ చేస్తుంది. అయోధ్య ఎవరు కట్టించారా? ఆయన ఎప్పటికే కట్టించండు. ఓకే, మోదీ కట్టించింది కాబట్టి మోదీ కోట, అంతేనా? ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ గెలవాల్సిన అవసరం ఉందా, మార్పు రావాలి? గెలవాల్సిందే. ఇప్పుడు మీరు బండి సంజయ్ని చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నారా? మీరు కరీంనగర్ లో కాబట్టి కార్పొరేటర్ నుంచి ఇక్కడనే పోటీ చేసింది ఆయన, అవునా? మంచి ఫైటరేనా ఆయన? అవునా? అవును. ఓకే, చలో. మీరు ఎవరికి అనుకుంటారు? మోడీకే. అంతా బీజేపీ వాళ్ళే ఉన్నట్టు రీడా. మోడీ తోటి సుస్థిరమైన పాలన ఇక్కడ జరుగుతుంది. మోడీ లేకపోతే పాలన అనేది జరగదు. ప్రతిపక్ష పార్టీలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాళ్ళకు రూలింగ్ చేసే కెపాసిటీ లేదు. అంతే. రాహుల్ గాంధీ తోటి కాదు, ఆయనకు మెజారిటీ రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే ఏం చెప్తా అంటే, రాష్ట్రంలో మీ అధికారంలో ఉన్నాం కదా, సెంట్రల్ లో కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతాం అంటా ఉన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు అధికారంలో రారు. మొన్న వచ్చిరు కానీ, రాష్ట్రంలో వచ్చిరు కానీ ఇదంతా ఊత కొట్టుకోపోతుంది, ఇది కూడా ఎప్పుడు ఉండేది లేదు. సరే, ఇప్పుడు బీజేపీ రావాలనుకుంటారు. మన బండి సంజయ్ ఎందుకు కూడా కొట్టిరు మరి ఇక్కడ కరీంనగర్ లో? మేము బీజేపీకే ఓటేసాం. బీజేపీకి వేసారు. ఓకే, ఈయన వినోద్ కుమార్ తెలుసా మీకు? వినోద్ కుమార్ తెలియదు మాకు. వినోద్ కుమార్ మాజీ ఎంపీ క్యాండిడేట్ అని తెలుసు, బండి సంజయ్ కు అపోజిట్ క్యాండిడేట్ అని తెలుసు, అంతే. ఓకే, మీరు బీజేపీకి. ఓకే, చలో. మీరేటి వైపు? ప్రధానమంత్రి కాదే మోదీ కావాలని ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారా లేకపోతే మీ మనసు నుంచే వస్తుందా? మనసు నుంచి వస్తుంది. ఎందుకే బీజేపీకి ఎందుకు? ఇక అన్ని పనులు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా చేయలేరు. ఎన్ని రోజులున్నా అంతే మాటలు చెప్పుడు మంది కూర్చి ఎక్కిండ్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఏమిటి అక్కడికి రాకుండా అదేం అది చెప్పిన మాటలు ఏం ఆమోదించలేరు. మోదీ ఏం చేసిండు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ మందికి? ఇప్పుడు అందరికి ఆమోదించిన కొన్ని నిర్ణయించిన కాడికి ఇస్తుండు. సో అందుకే మీరు మోదీకి అనుకుంటారు? మోదీకి. రేవంత్ పాలన ఎట్లుంది? ప్రశాంతంగా ఉందా కేసీఆర్ పోయిన తర్వాత? ప్రశాంతంగా ఏమున్నది,
అన్ని ఆ మాటలు చెప్పిండు కుర్చీ కూర్చున్నాడు అన్ని ఎకనామం పెట్టిండు. అరే ఆయన కూడా కొంత టైం ఇవ్వాలి కానీ 10 ఏళ్ళు కేసీఆర్ ఆగమాగం చేసిండు కొంత ఆగమాగం ఏం చేసిండు ఆయన ఇంక ఇచ్చిపోయిండు మంచిగానే. కేసీఆర్ మంచి చేసిపోయిండా? మంచిగా చేసిండు అంటే కొన్ని పోయే కాడికి పోయినాయి, రైతులకైతే మంచిగా చేసిండు, రైతులకు మంచిగా చేసిండు. ఇక ఇతరులకు ఏం చేసిండు కేసీఆర్ రైతులకు? అన్ని తరీకాలు చేసిండు రైతులకు. ఏం లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళు గన్యాన్లు ఉన్నారు, ఏం చేసి ఏం చేయలేదు. అరే కేసీఆర్ కొండలు గుట్టలు పెట్రోల్ బంకులకు రైతు బంధు ఇచ్చిండు, ఈయన కొంత లిమిట్ పెట్టిండు. లిమిట్ ఎక్కడ పెట్టిండు? 5 ఎకరాల చేస్తారు. మరి ఉన్న తతి మొలందరూ ఎక్కడికి పోతారు రైతులు? రైతులకు ఎవరికి ఇవ్వకుండా ఆబ్జెక్షన్ చేసిండు. ఇత్తం అను లేదు, గప్సుపులు ఉన్నాడు. అది ఏమిటికి ఎక్కడికి వచ్చిన ముచ్చట అన్ని మాటలు ఎక్కి కుర్చెక్కిండు గంతగానే. ఇంకే ఈ పాలన ఏం పనికి రాని అంతే బీజేపీకి అయితే మీరు. ఓకే చలో రైట్ సార్ నమస్తే. మీరు ఎటువైపు అనుకుంటారు సార్? మేము బీజేపీ. బీజేపీ ఎందుకు సార్? బీజేపీ అంటే ఇక్కడ విదేశాల్లో ఏడైనా మోడీ వల్లనే మనకు భారతదేశానికి మంచి గుర్తింపు ఉన్నది కాబట్టి మోడీ, సెంట్రల్లో మోడీ. కాంగ్రెస్ పార్టీ మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. సెంట్రల్లో కాంగ్రెస్కు అవకాశం రాదు, మాకైతే సెంట్రల్లో మోడీ రావాలని. అని నరేంద్ర మోడీ మన దేశ సంపద మొత్తం కొల్లగొడతా ఉన్నాడు, ఆస్తులు అమ్ముతా ఉన్నాడు, అంబానీ వీళ్ళకి కట్టబెడతా. మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు విదేశాలలో వాళ్ళు కూడా, ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ. మేము ఆస్ట్రేలియా అన్ని తిరిగి వచ్చినాం, ఎక్కడికి పోయినా మోడీ వల్లనే ఇంత గౌరవం ఉన్నదని మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఆడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మోడీ అని అంటారు. అంతే అంతే. సో అక్కడ మోడీ ఉండాలి, అక్కడ మోదీ ఉండాలి, బాగానే ఉంది. కరీంనగర్ లో ఎవరు ఉండాలి? బీజేపీ ఉండాలా, కాంగ్రెస్ ఉండాలా, బీఆర్ఎస్? ఇప్పుడు కరీంనగర్ వీళ్ళందరూ కలిస్తేనే కదా మోడీ ఉండేది, కాబట్టి బండి సంజయ్ ఉండాల్సిందే. ఏం తెలుసు సార్ బండి సంజయ్ గురించి? అంటే మీరు ఇక్కడే అంటున్నారు కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా? మంచి వ్యక్తి, దేనికైనా పోరాటం చేస్తాడు, ముందర నిలబడతాడు, అన్ని రకాలుగా ఉన్నది కదా. రేవంత్ పాలన పైన మీ కామెంట్? రేవంత్ బాగుంది, చాలా బాగుంది. మొన్నటి దోపిడీ ప్రభుత్వం కన్నా ఇది చాలా బాగుంది. కేసీఆర్ ఇంకోసారి అధికారంకి వస్తే ఎట్లా ఉంటుండే సార్ పరిస్థితులు? ఇది కూడా అమ్ముతుండేది, ఈ సెంట్రల్ అది ఆ గుడి వెనుక నుంచి అక్కడ దాకా అవన్నీ ప్లాన్లు వేసి రెడీ పెట్టిర్రు, అన్ని అమ్ముతుండే. కానీ మీరు అదృష్టవంతులే, 10 ఏళ్ల కాలంలో ఈ గ్రౌండ్ ఇట్నే ఉంచిండంటే కరీంనగర్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎటు అనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి క్యాండిడేట్ మంచిది. తర్వాత సెంట్రల్లో బీజేపీ వస్తేనే సంతోషం. ఎందుకంటే అన్ని కలగూరు గంపలెక్క ఈ 4 సీట్లు ఆ 4 సీట్లు అయితే లాభం లేదు, దానికి ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా సరౌండింగ్ ఎక్కడన్నా కూర్చుంటారు అటు పక్కకి ఎటన్నా? ఆల్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరు ఇండివిజువల్ ఒక్కరు కూడా కాంగ్రెస్ అంటలేరు. కాంగ్రెస్ వాళ్ళు అటు పక్కకి ఏమైనా కూర్చుంటారా? ఏం లేరు, అందరు అదే ఒకటే ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి అందరం ఒకటే డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కానీ కాకపోతే కొన్ని ఉచితాలని పెట్టి అనవసరంగా లేనిపోని పెట్టి లాస్ అవుతుంది. నిధులు లేవు వాళ్ళకి వచ్చేది. ఉన్నది కేసీఆర్ మొత్తం అంతా అమ్ముకొని పోయిండు, అన్ని ఎక్కడెక్కడ కొల్లగొట్టిండు, ఎక్కడ ఏది నిధి వచ్చే సోర్స్ లేదు. సోర్స్ లేకపోతే ఏం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితాలు ప్రకటించారు, కాకపోతే ప్రభుత్వం చేంజ్ కావాలని చేయించినాం, అంతగా తప్ప ఇంకేం లేదు. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు చేస్తానేది ఏం లేదు. ఇంకోటి ఆయన ఉన్నప్పుడు డిక్టేటర్షిప్, ఎక్కడ ఎవరిని రానిచ్చలేదు, ఎవరిని మాట్లాడించలేదు, ఆయన దగ్గరికి కలవడానికి ఫోన్ ఇవ్వడం లేదు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే అది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు చూసి ఓటేసారా పబ్లిక్? 6 గ్యారెంటీలు కాదు, ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి. ఈయన తట్టుకోలేక, ఈయన మెంటల్ టార్చర్ తట్టుకోలేకనే ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి. ఉచితాలన్నీ పెట్టి ఊరికి 4 వారికే ఇచ్చిండు, రైతు బంధు అని, తర్వాత దళిత బంధు అని. నేను అన్ని స్కీమ్స్ ఓపెన్ చేస్తున్నా అంటే ఎక్కడి నుంచి ఓపెన్ చేసినావు? ఏంది ఈ 32 రాష్ట్రాలు 32 జిల్లాలు చేసినావు? ఎందుకు చేసినావు? ఇది దానివల్ల ఏమైనా నిధులు ఉన్నాయా? కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టినావు, ఎక్కడి నుంచి రావాలి నిధులు? సోర్స్ వెనక ఎక్కడెక్కడ భూములు ఉంటే కోకపేట, మన్ను, మచ్చన ఆ భూములన్నీ అమ్ముకుంటూ చేతివి, నీ పర్సెంటేజ్ నువ్వు చేతివి, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు చేసుకుంది. దాని ఇప్పుడు అయితే లేదు కదా, ప్రభుత్వానికి అయితే ఇప్పుడు డబ్బు లేదు కదా, వచ్చే సోర్స్ ఏది లేదు. కాబట్టి కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అనుకుంటున్నాం, కానీ దానికి కూడా మంచి ఓపికనే ఇస్తున్నాం. ఏం చేస్తో తెలియదు, భవిష్యత్తులో ఇంకెట్లో తెలియదు. మాకైతే అనవసరంగా పెన్షన్ 1వ తారీఖు 2వ తారీఖు వచ్చే పెన్షన్ 15-20 తారీఖు నాడు ఆయన ఇస్తామనే డిక్టేటర్షిప్. ఆయన లక్షల కోట్లు తీసుకుంటే ఏమి లేదు, కానీ మేము భార్య పిల్లలు పోషించుకోవడానికి 35 సంవత్సరాలు సర్వీస్ చేసినా కానీ మాకు నెల 2వ తారీఖు 3వ తారీఖు పెన్షన్ ఇచ్చడానికి అంత ఇబ్బంది పడ్డాడు. అక్కడ పోయి వాని రైతు బంధు, ఇక్కడ పోయి వీనికి రైతు బంధు, ఎక్కడి నుంచి తెలంగాణ నాశనం చేసి పోయినావు. అంతే, అందుకొరకు చేంజ్ చేసినాం.
సో ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గెలవాల్సిన అవసరం ఉందా, మార్పు రావాలా? బండి సంజయ్ కంపల్సరీ గెలవాలి. పోయినసారి గెలిచేది ఉండే 600 ఎమ్మెల్యే దానికి కూడా 626 ఓట్లు 700 ఓట్లతో పోయాడు. ఆయన వాస్తవం గెలవాలి. మంచి వ్యక్తి, ఎక్కడే వరకు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆదుకుంటాడు, కొంచెం మంచి చెడు అనేది విచారణ చేస్తాడు. ఆయన దగ్గర కరప్షన్ అనేది బాగా లేదు, ఎందుకంటే ఉన్నదానిలో మంచి వ్యక్తి ఆయన ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. పెద్దనా నమస్తే. నమస్తే. ఏందే మొత్తం మిసాల్ పెంచినాం? మీసాల్ నాకు ఇష్టం. మీసాల్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా? బాగుంటది కానీ అయితే వినుర్రి, నేను పట్టుకుంటున్నది ఏందంటే ఇప్పుడు కేంద్రంలో ఒక మోడీ గారు చాలా చక్కని పరిపాలన చేస్తున్నారు కానీ ఆయన ఒక్కడే నీతిపరుడు. దేశ విదేశాల్లో మన యొక్క కీర్తి ప్రతిష్టలను బాగా ఇనుమడింపజేస్తుండు. కానీ ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను అవినీతి పరులు. కానీ ఆయన రావాలి కానీ నేను మాత్రం ఈ కరీంనగర్లో ఆయనకు ఓటేయాలి. బీజేపీకి ఓటేయాలి. నేను బీఆర్ఎస్ అభిమానిని కాబట్టి బీఆర్ఎస్కే వేస్తా. ఇంకేడుందా మీ బీఆర్ఎస్? ఒక్కొక్కరు బీఆర్ఎస్ కొంత చేసింది కాబట్టి, బీఆర్ఎస్ కొంత చేసింది కాబట్టి ఆయనే కావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ రాలేకపోయిండు. ఫ్యూచర్ లో మళ్ళీ వస్తాడు, ఆయనే చేస్తాడు ఎన్నో పథకాలు. ఇవో అంతకాదు, ప్రజలకు సామాన్య ప్రజానీకానికి చాలా సౌలతులు చేసిండు. నగదు రూపాయలు ఇచ్చిండు, ఆదుకున్నాడు, అన్ని విధాలా బాగానే ఉన్నది. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఆయన మైనస్ పాయింట్ అయింది. లేకపోతే ఇంకొక 20 ఓట్లు అయితే 20 సీట్లు అయితే ఆయన గెలిచేటువంటి వాడు. అంతే, ఆయన యొక్క మచ్చ లేదు. ఎలాంటి అంటే వీళ్ళంతా పుట్టించినటువంటి రాజకీయ నాయకులంతా పుట్టించినటువంటి. కాబట్టి కేంద్రంలో ఆయన ఉండాలి, రాష్ట్రంలో ఆయన ఉంటే బాగుండు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు, అనేకమైనటువంటి 6 హామీలు ఇచ్చారు, ఏది అమలు లేదు. అదే ఇప్పుడు వీళ్ళు వచ్చే 120 రోజులు అవుతా ఉంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చిండానే? నేను ఒకటి నెరవేర్చలే. ఏంటిది అంటే 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు, అది ఒక్కటి మాత్రమే. నేను చెప్తున్నా, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. రాజకీయ నాయకుడైనా చెప్తాడు ఆ విధంగానే. అబద్ధాలు చెప్పకపోతే రాజకీయం అనేది అది కానే కాదు. అబద్ధాలు చెప్పడం అంటేనే రాజకీయం. అట్లా చెప్పిండు కానీ ఇవ్వలేదు. ఆయన తప్పేం కాదు. మరి మరి చేస్తాడా అంటే ఏమో. కేసీఆర్ ని రేవంత్ ఫాలో అవుతుండు అనుకోవచ్చు కదా, ఆయన మోసం చేసిండు, ఈయన మోసం చేస్తుండు అనుకోవచ్చు కదా. రేవంత్ ఫాలో అయితే రేవంత్ పథకాలన్నీ నిర్విరామంగా కొనసాగించాలి. ఇప్పుడు కేసీఆర్ కొన్ని పెండింగ్ లో పెట్టిండు కానీ హామీలు మర్చిపోయింది కదా ఆయన కూడా. ఒకటే హామీ, ఏది 3 ఎకరాల ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఇవన్నీ మంచిగా చేసుకుంటే మీరే 2-3 చెప్పారు. ఇప్పుడు రెండే చెప్పిన కానీ ఇటును ఏ నాయకుడైనా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి నాయకుడు ఎందుకోసం పోతుండ్రా, నేను ఎందుకు పోతలేను రాజకీయంలోనికి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు నాకు ఆఫర్ వచ్చింది, నేను పోలేదు. కానీ ఎందుకు పోతున్నా అంటే డబ్బులు సంపాదించడానికి కోసమే. అంటే నేను పోతు కూడా అట్లే. ఆనాడు మీ కేసీఆర్ అదే చేసిండు, ప్రతిపక్షం లేకుండా చేసిండు. ఈయన రేవంత్ కూడా అదే చేస్తుండు. దురదృష్టం ఏం చేస్తాం, కేసీఆర్ దగ్గర నేర్చుకున్నట్టు ఆయన కూడా. ఇక అంతే, రాజకీయ నాయకులు అందరికీ అంతేనాయా. ఏ నాయకుడు చక్కని పూస కాదు, అందరూ అందరే. ఎవరు కంటే ఎవరు తక్కువైనటువంటి వాళ్ళు మాత్రం కాదు. అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ టీఆర్ఎస్ అయినా గెలవాలి. అంటే ఇప్పుడు ఇక అయిపోయింది, మళ్ళీ ఏం జరగదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళకైనా కావాలని ఆశిస్తున్నాం. ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏమన్నా ఏం లేదు, ఎవరు రారు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు లేదు, 5 ఏళ్ల తర్వాత ఏమో. 5 ఏళ్ల తర్వాత నేను అంటుంది వస్తుందా? రావచ్చు. కేటీఆర్ చేతిలో పెడితే ఉంచుతాడా ఆ పార్టీ? ఆయనతో కథ కేటీఆర్ చేతిలో పెడితే ఏముండదు. కేటీఆర్ ని చూసి ఎవరు ఇస్తారా? కేసీఆర్ కి ఆరోగ్యం సహకరిస్తలేదు. ఒకటి గొప్పనైనటువంటి ఉపకారము 60 సంవత్సరాల నుంచి చేయనటువంటి గొప్ప ఉపకారం ఏంటంటే మన తెలంగాణ ప్రత్యేకంగా తేవడానికి బాగా కృషి చేసిండు. అంటే మనం అందరం వెనక ఉండడం వల్ల కృషి చేసిండు, తెలంగాణ వచ్చింది. కానీ పొరపాట్లు మాత్రం జరిగినాయి, దాన్ని ఒప్పుకుంటున్నా. కేసీఆర్ ఒప్పుకుంటాడు, పొరపాటున కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఆయన ఎవరు మందులు ఇచ్చారు ఆయన దగ్గర పోవడానికి? ఎవరు? కేటీఆర్ కు అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉందో ఇప్పుడు అదే కనిపిస్తే ఏమన్నా తగ్గుతున్నానే? ఆయన అహంకారం ఓదు అన్నడికి. ఎందుకంటే వెల్మపిండమే.
ఆయనకుండే ఆ అహంకారం బోదు పుట్టుకతోడు వచ్చింది అది. ఓకే. మీరు టీఆర్ఎస్ తిరుగుతారానే? తిరగను. ఆయన తెలంగాణ ఉన్నప్పుడు అందరం పోయినాం, మొత్తం మంది పోయినాం, సహకరించడం. సబ్బండ వర్ణాలు అందరు పోయినరు, సహకరించేపటికనే కేంద్రం దిగి వచ్చి ఇచ్చిర్రు. లేకపోతే మీ అభిమాన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి కవిత అరెస్ట్ అయింది కదా, ఏమన్నా బాధ అనిపించిందా? చాలా బాధ లేదు, ఏం బాధ లేదు. తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరైతే తప్పు చేయలే అంటుంది కదా, నేను తప్పు చేయలే, నాకు సంబంధం. తప్పు చేయండి, మరి నన్ను తీసుకుపోరు, మరి ఇంకొక వాళ్ళని తీసుకుపోరు. తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ పోవాల్సిందే. మీరేం చేస్తారు? నేను ప్రస్తుతం అడ్వకేట్, రిటైర్డ్ ఆఫీసర్, ప్రస్తుతం అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాను. అడ్వకేట్లు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నారా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కొంత భయంతో ఉన్నారు, ఎందుకంటే నడి రోడ్డు మీద వామన్రావు దంపతులను చంపించేసిండు. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నాయి, అటువంటి భయం ఏమైనా అనిపిస్తా ఉందా? కేసీఆర్ ఏ రోజు భయంకరంగానే ఉంచిండు, ఆయన తప్ప ఎవరిని బతికేయలేదు. అందరిని దుర్మార్గంగా చూసుడే ఆయన ఇష్టం. ఆయన నైజాం ఏజెంట్, ఆయన నైజామే. ఇక నేనే నైజాం అనుకునే సెక్రటేరియట్ కొలగొట్టిండు, కట్టిండు. ఎందుకొరకు? నా పేరు ఉండాలి అని. అదే హైకోర్టు ఉన్నది, హైకోర్టు కూడా కట్టి కూలగొట్టాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, ఎవరు కట్టించాడు? నైజాం కట్టించాడు. అది కూలగొట్టి కట్టితే కేసీఆర్ అని ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణని ఇక సర్వనాశనం చేసిండు. అది పనికొచ్చేది కాదు, దాన్ని మెయింటైన్ చేయలేము. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అప్పు చేస్తే ఎన్నో కట్టాలి నేను. ఆ పని చేసే కాళేశ్వరం నాశనం చేసిండు. కాళేశ్వరం చేయబట్టే తెలంగాణ నాశనం అయింది. ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ కోలుకోదు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 ప్రధాన పార్టీలు కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని పెట్టలే కరీంనగర్ నుంచి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? బీజేపీ గెలుస్తుంది. ఎవడు పెట్టినా బీజేపీకి వెళ్తాయి, ఎవరిని అన్న పెట్టని. అంతే, అభ్యర్థితో సంబంధం లేదా? అభ్యర్థితో సంబంధం లేదు. మూమెంట్ ఆ విధంగా ఉన్నది, రూలింగ్ ఆ విధంగా ఉన్నది, అదైతేనే కలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, కేసీఆర్ మీద విరక్తి. వాడు అట్లే ఉంటే తెలంగాణ ఇదివరకు మొత్తం అమ్ముతుండే, ఇదివరకే అడకతినే పరిస్థితి తెచ్చిండు. కాళేశ్వరం అప్పు 17,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ గా సరిపోతున్నాయి. ఎవరు చేయటాలిగా పవర్ మెయింటైన్ అవుతుందా? వయబుల్ ప్రాజెక్ట్ కాదని తెలుసు, అందరికి తెలుసు. కానీ కట్టిండు, ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం కట్టించిండు. నేను దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టించిన అంటాడు, ఎందుకు పనికిరాంది? ఆయన అనుకుంటూ చరిత్రలో కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ ఇచ్చిండు అని చెప్పుకోవాలనుకుండు, కానీ ఆ పేరు మొత్తం కనుమరుగు అయిపోయింది కదా. ఇప్పుడు మా నాన్న 10 స్టోరీ బిల్డింగ్ కట్టిండు అనుకుందాం, ఆయనకు ఒక స్టోరీ మెయింటైన్ చేయలేక 10 స్టోరీ కట్టిస్తే అప్పే కూడా చేయాలి. నాకు ఆ 10 స్టోరీ అవసరం లేదు, అప్పు కట్టే స్థితి లేదు, ఆలోచించుకొని కట్టాలి కదా. కాళేశ్వరం మెయింటైన్ చేయడం వీడు కాదు, ఏ పార్టీ వచ్చింది, బీజేపీ కూడా చేయలేదు. రేవంత్ పాలన మీద మీ కామెంట్? రేవంత్ పాలన ప్రాబ్లం లేకుండా ఉంది, కానీ వాళ్ళు కూడా ఉచితాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి వయబుల్ కాకుండా అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలియస్తుందా? మీరు ఎవరు ఉండాలని కోరుకుంటారు? మేమైతే సెంట్రల్లో మార్పు కావాలని కోరుకుంటాను సార్. ఇప్పుడు అంటే ఎవరు రావాలి అంటే ఇప్పుడు మోడీ గారు చేస్తుండ్రు కరెక్ట్, కానీ 10 years ఆల్రెడీ చేసిండ్రు కాబట్టి మార్పు అనేది రావాలి సహజంగా. ఎందుకంటే ఒకటే పార్టీ ఉంటే ఇప్పుడు మోడీ గారు ఏం చేసింది సార్, యూత్కి అయితే ఉద్యోగాలు ఎక్కడైతే ఇవ్వలే, బాయ్యవారు భయనే అనుకుంటా స్పీచ్ మాత్రం గట్టిగా ఇస్తారు. అంత తప్పించి ఇక్కడ ఏ సెంట్రల్లో జాబ్లు కానీ స్టేట్లో అయితే పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారు అయితే మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10-15 సాలరీస్ పడుతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫస్ట్కు మాత్రం ఖచ్చితంగా మాట ఇచ్చిండు సార్, సాలరీస్ కూడా ఖచ్చితంగా పడుతుంది సార్. మాకు సెంట్రల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్ మేమైతే. ఇక్కడ కరీంనగర్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? బండి సంజయ్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి పెట్టలే, టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? బెస్ట్ సార్ బండి సంజయ్ గారు, మాకు లోకల్ లీడర్ సార్, మంచి వ్యక్తి సార్, పనులు కూడా చేసిండ్రు, ఆయనే రావాలని కోరుకుంటాం. కానీ సెంట్రల్లో మాత్రం మార్పు కావాలి సార్. ఓకే, అంతే సార్. ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, ఆడ మారాలి. అవును సార్, రావాలి సార్ మార్పు అన్నాడు. ఇప్పుడు తమిళనాడు ఉన్నది సార్ గవర్నమెంట్, ఎప్పుడు ఒక పార్టీ రానియరు వాళ్ళు. ఒకసారి డిఎంకే, ఒకసారి అన్నా డిఎంకే గవర్నమెంట్ మారుస్తూ ఉంటారు. వేరే స్టేట్లలో ఎక్కడన్నా చూడండి సార్, మీరు మార్పు రావాలి అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ పాలన బాగానే ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది సార్, మాకైతే నచ్చింది సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు సిక్ ఏమంటారు మిమ్మల్ని? సర్దార్జీ సార్. సర్దార్జీ. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ సార్ ఇక్కడ? సార్ ఇక్కడ దాదాపు సార్ 7-8 వేలు ఓట్లు ఉంటాయి సార్. అవును సార్. మెజార్టీ ఏ పార్టీ వైపు ఉంటారు మీరంతా? మేమా సార్, ఇప్పుడు చాలా మటుకు బండి సంజయ్ గారి మీదనే ఉంటాం సార్. వ్యక్తిగతంగా అంతే సార్, వ్యక్తిగతంగా.
ఓకే రైట్. సార్ మీరు ఎటువైపు మీరు ఎటువైపు ఉన్నారు? రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది, చూస్తాం ముందు ముందు ఏమేమి అభివృద్ధి అవుతుంది, ఏం హామీలు ఇచ్చినాయి కంప్లీట్ అవుతాయా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా సార్, 1 month ఏముంటది ఏముండదు ఇక ఆల్రెడీ డిసైడ్ అయి ఉండాలి ఇక మనం. అదే కదా ఈ కేసీఆర్ కాలంలో అయితే వాళ్ళ వర్గమే బాగుపడ్డది కానీ వేరే వాళ్ళని బాగుపడని లేదు. దళిత బంధు అని ఆ బంధు అని ఈ బంధు అని ఉన్న భూములన్నీ వాళ్ళే ఆక్రమించుకున్నారు, వాళ్ళే బాగుపడ్డారు. ఇంకెవరికి జరిగింది ఏంటంటే ఆసరా పెన్షన్లు అది ఇదని ఇంత పారేసారు అయిపోయాయి. అది ఇప్పుడు మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ కూడా మార్పు రావాలా? సెంట్రల్ లో కూడా మార్పు. ఎవరు రావాలి? ఏ పార్టీ రావాలి? బీజేపీ రావాలి. ఆల్రెడీ బీజేపీ సెంట్రల్ లో ఉన్నది. మోడీ గారి పాలన మంచిగానే ఉంది, వాళ్ళదే ఉండాలి. ఈ నెక్స్ట్ కూడా వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఈ కరీంనగర్ లో మార్పు రావాలా? బండి సంజయ్ ఎంపీగా సంజయ్ మళ్ళీ వస్తాడు ఇక్కడ. అవును. ఏం తెలుసు బండి సంజయ్ గురించి? మీరు బండి సంజయ్ ఉండాలి అంటున్నారు. సంజయ్ ఫాదర్ నేను క్లాస్మేట్ లో ఉండి అట్లానా? అట్లా బండి సంజయ్ ఫాదర్ నేను క్లాస్మేట్ లో, ఆయనే నేను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేసాను. ఎవరు? బండి సంజయ్ మీరా డాడీ? నేను బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేసాను, కలిసి పనిచేసాను. ఓకే. బండి సంజయ్ గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. ఎట్లా ఉంటుండే ఆయన అంటే డైరెక్టర్ గా ఉన్నప్పుడు? పర్లేదు, అందరితో సౌమ్యంగా ఉంటుండే, పర్లేదు. ఇప్పుడు కలిసాడనే మాట్లాడతారు ఎప్పుడన్నా పోతే? ఎందుకు మాట్లాడండి, అంతే మాట్లాడతారు. అవునా? అవును. అవునా? ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడా? వాళ్ళు లేడు. డైరెక్టర్ తర్వాత ఆయన కార్పొరేటర్ అయిందా? తర్వాత కార్పొరేటర్ నుంచి మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ అయ్యాడు. అప్పుడు మేము అందరం సపోర్ట్ చేసినాం. అంతే. ఏంటైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే ఆర్థికంగా బలంగానే ఉండేనప్పుడు? లేదు, అంత పెద్ద బలమైన కాదు. తర్వాత ఆయన భార్య బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది. అప్పటి నుంచి కొంచెం పుంజుకున్నది వాళ్ళ ఫ్యామిలీ. అంటే కొంత ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన పైకి వచ్చినాం. ఓకే. అడిగిన మరి ఈసారి నాకే ఓటేయాలని మీ దగ్గరకు వచ్చిండా? బయట అంతకుముందు మొదట్లో కలిసిండు, ఇక ఈ మధ్యన ఆయన బిజీ అయిపోయాడు కదా, ఆయన ప్రెసిడెంట్ అయిన మొత్తం ఆయన చేతిలో ఉండే కలవడం జరగలేదు. ఓసారి గురుద్వారా కాడ కలుసుకున్నాం, వీళ్ళ మందిర్ దగ్గర కలుసుకున్నాం. అంతే. కలిసే ఉంటాడు అందరితోటి? కలిసే ఉంటాడు. వినోద్ కుమార్ ఇక నాకైతే ఆయన ముఖం ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను చూడలేదు కూడా, తెలియదు. ఓకే. ఇప్పుడు అలా డాడీ మీరు ఇద్దరు దోస్తులు కాబట్టి బండి సంజయ్ కావాలంటున్నావా? ఒక వ్యక్తి మనగుడు ఉంటే బాగుంటది అని అంటే మేము ఆశించేది ఏం లేదు. ఇక మా పీరియడ్ అయిపోయింది, వచ్చే జనరేషన్ కన్నా వాళ్ళు ఏమైనా లాభం చేయాలి అని మా కోరిక. సార్ మీరేమనుకుంటారు? ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్ లో? సెంట్రల్ బీజేపీ ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ కూడా బండి సంజయ్ వస్తాడు, ఉండాలనుకుంటున్నాం. బండి సంజయ్ వస్తాడు. కేసీఆర్ ఉచిత పథకాలు పెట్టి అంతా టిఆర్ఎస్ పెట్టి మొత్తం నాశనం చేసిండు అన్ని. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ కూడా ఉచిత పథకాలు ఎక్కువ పెట్టింది, ఎక్కువ రోజులు కాలేదు కానీ అన్ని బస్సులో ఫ్రీ అని అది ఫ్రీ అని ఇది ఫ్రీ అని పెట్టిండు. అది ఎటు పోతుందో తెలియదు కానీ వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తుండ్రు. ఎట్లుంటుందో తెలియదు కానీ బీజేపీ సెంటర్ లో బీజేపీ రావాలి. కరీంనగర్ లో రావాలి. మరి కరీంనగర్ లో బండి సంజయ్ మనం అన్నా అనుకున్నా బండి సంజయ్ వస్తాడు. ఏ పార్టీ ఉన్నా కానీ ఎవరు పెట్టినా కానీ బండి సంజయ్ వస్తాడు, ఆటోమేటిక్ వస్తాడు, రావాలి, బాగుంటుంది. సార్ మీరెవరు వస్తే బాగుంటారు? నరేంద్ర మోడీ, బీజేపీ. ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్. ఏం తెలుసు బండి సంజయ్ గురించి మీకు? బండి సంజయ్ ఆయన యాక్టివిటీస్ అంతా అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈ నాయకులు ఏంటంటే ఏ పని చేసినా కానీ వాళ్ళు గెలవడం కొరకే పనులు చేస్తారు. ఒరిజినల్ గా పబ్లిక్ బాగుపడాలని చేసే పని ఒక్కటి కూడా లేదు. అదే బీజేపీ పార్టీ అయితే దేశం కొరకు పనిచేస్తుంది, దేశం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్ చైనా కానీ మనతోటి పోటీ పెట్టుకోవాలంటే మనం ఇదవుతుంది, చైనాకు వెనుకబడుతూ భయపడుతుంటే ఇప్పుడు మనకు వాళ్ళు భయపడుతుంది. సెంట్రల్లో కూడా ఎక్కడ ఏది జరిగినా కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ రష్యా ప్రెసిడెంట్ కానీ ఇవాళ నరేంద్ర మోడీకి ఎంత విలువ ఇస్తుండ్రు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఉంటే ఇట్లా చేతులు కట్టుకొని ఎక్కడనో ఉండేవాడు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు అంటే యాక్టివిటీస్ లా ఎంత చేంజ్ అయింది చూడండి. ఈసారి కూడా బీజేపీ వస్తే చాలా చేంజ్ చేస్తారు. అందుకే బీజేపీ ఉండాలంటే వాకింగ్ చేసారు ఇప్పుడు? అయిపోయింది, 5 రౌండ్లు అయిపోయింది. 5 రౌండ్లు అంటే ఎన్ని కిలోమీటర్లే? దాదాపు ఒక రౌండ్ 400 మీటర్స్ 450 మీటర్స్ వస్తుంది. 5 రౌండ్లు అంటే దాదాపు 2100 2100 మీటర్స్ వస్తుంది. 2 కిలోమీటర్స్ అబౌవ్ 2 కిలోమీటర్స్ అబౌవ్ అవుతుంది.
అంటే మార్నింగ్ ఈవినింగ్ డైలీ పక్కన మార్నింగ్ అంటే హౌసింగ్ బోర్డ్ పార్క్ ఉంది, అందులో వేస్తాను. ఈవినింగ్ ఇక్కడ ఈ స్టేడియంలో వేసేస్తాను. పక్క రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ వస్తా. అవునా? సో ఎట్లా ఉండాలి రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఏ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది? ఇప్పుడైతే దేశాన్ని బలోపేతంగా చేసేది ఒకటి బీజేపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే దాదాపు మిలిటరీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ దేశం జీడిపి 9వ స్థానంలో ఉన్న జీడిపి 5వ స్థానంలోకి ఎగబాకింది ఇండియా. ప్రపంచంలో ఇండియా అంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఎవరు కూడా ఏ దేశం కూడా ప్రశంసించేది కాదు. ఈ రోజుల్లో మోడీ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఇండియాను, భారతదేశాన్ని చాలా పై స్థాయిలో నిలిపిండు. అది మోడీ మార్క్ చూపించిండు. మిలిటరీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ దేశ పరంగా కానీ సైనిక పరంగా కానీ. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు. అంతకుముందు చాలా అటాక్స్ జరిగినాయి, భద్రతా లోపం ఉండే. ఇప్పుడు చాలా మంది చాలా విశ్వాసంతో ప్రజలు మోడీకి సపోర్ట్ గా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఉండాలి? కరీంనగర్ లో బీజేపీ ఉండాలి, సంజయ్ ఉండాలి. బండి సంజయ్ బీజేపీ రావాలంటే బండి సంజయ్ కదా, ఇంకా అతనికి మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. యూత్ లీడరు, యూత్ కు మంచి ఫామ్. వినోద్ కుమార్ ఉన్నాడు కదా మాజీ ఎంపీ. కరెక్టే, కానీ మనము క్యాండిడేట్ మంచివాడే కావచ్చు, కానీ ప్రధానమంత్రి రేసులో ఉండాలి, మోడీ ఉండాలి అంటే బండి సంజయ్ గారు గెలవాలి. ఎందుకంటే బీజేపీ ఎంపీ గెలవాలి. నేను వినోద్ కుమార్ నేను తక్కువ చేసి మాట్లాడలేదు. మనము ప్రధానమంత్రి రేసులో నరేంద్ర మోడీ గారు ఉండాలి అంటే బండి సంజయ్ గారు గెలవాలి. ఒక్క బండి సంజయ్ అని కాదు, దాదాపు దేశంలో 400 స్థానాల పైన రావాలని మేము కోరుకుంటున్నాం. 407 స్థానాలు వస్తే ఇంకా మంచిది. చాలా కొన్ని ప్రయోగాలు చేస్తాడు, కొన్ని ప్రభావం కూడా చాలా ఏర్పడుతుంది, చాలా దేశానికి మేలు జరుగుతుంది. ఇప్పుడున్న యూత్కి కానివ్వండి, సైనిక డిఆర్డిఓ అనే పదము అంతకుముందు విన్నారా? ఇప్పుడు డిఆర్డిఓ ఎన్ని క్షిపణులు కానుకున్నది. పినాక క్షిపణి, నాగ్ క్షిపణి, బ్రహ్మోస్ 1, మ్యాక్ 1, మ్యాక్ 2 ఎన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేకుండే, ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ మనం సప్లై చేస్తున్నాం, బుల్లెట్స్ సప్లై చేస్తున్నాం, AK-47 కన్నా మించిన గన్స్ తయారు చేసి సప్లై చేస్తున్నాం. అది గమనించాలి. దేశం అభివృద్ధి చెందుతుందా తక్కువ పోతుందా అది గమనించుకొని మనము ఎవరైతే మంచి పరిపాలన చేస్తున్నారు, మనకు అన్ని విధాల సెక్యూరిటీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు ఇంతసేపు మాట్లాడాలి, ఒక మాట చెప్పండి. నేనైతే సడన్ గా మీ దగ్గరికి వచ్చినా కదా, ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏమంటే ఆల్రెడీ రాము బీజేపీ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టిరు అని అన్న అంటారు. నాకైతే ఎవరు తెలియదు. అయితే మీ ఇక్కడ ఉండటం కూడా ప్రతిరోజు వచ్చే జనం వీళ్ళంతా రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ ప్రతిరోజు వస్తారు. మీ కొరకు కాదు వచ్చింది. నేనేమంటున్నా, ఈ వీడియో చూసిన తర్వాత అరే వీడు కావాలని తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టినాడు. కావాలని తీసుకొచ్చిన అవసరం లేదు. ఇది ప్రతిరోజు కూర్చుండే విషయం. ఇది ఇవాళ మీ కొరకు వచ్చింది కాదు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకొని పోతారు అక్కడెక్కడ. మొన్న పోలీసు వాళ్ళని కూడా అడిగినాం, ఏమయ్యా అందరిని లేపి ఇక్కడ ఫోటోలు తీసుకుని ఏం తమాషా చేస్తుందా అని అంటే అప్పటి నుంచి బంద్ అయింది. రెగ్యులర్ పోలీసు వాళ్ళకి ఏం పని మాతోని కలిసి మాకేదో చెప్పడం కొరకైన ఉద్దేశంతోనే వచ్చారు. వాళ్ళు వేరే మమ్మల్ని ఏదో ఇచ్చేయడానికి కాదు. వాళ్ళ ప్రోగ్రామ్ ఏంది అని అంటే ఇక్కడ ఎన్లైట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళను అనే ఉద్దేశంతో ఇడికి వస్తారు వాళ్ళు. కొత్త వాళ్ళు మీరిద్దరేనా సార్? మీరు ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్లో? మీరు ఒక్కరైనా కాంగ్రెస్ అంటారేమో అని చూస్తున్నారు. కాంగ్రెస్ ఉండాలని అనుకుంటున్నాను. చాలా రోజులు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఉండాలి. ఎందుకు కాంగ్రెస్? మోదీ ఏం పాపం చేసిండు? మోడీ ఎంతో న్యాయం చేసిండు. మోడీ మంచిగా అటువంటి లేడు, కానీ కాకపోతే వీళ్ళు బాధపడతారు కాబట్టి ఒక్కసారి వీళ్ళు కూడా పాపం బతకని అని రాహుల్ గాంధీ కూడా మోడీ అయిదనే ఉద్దేశం ఉంది కాబట్టి. కానీ అంతే కూడా మోదీ అయిదాం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ కూడా మోడీ ప్లస్ లో ఉండాలనే ఉద్దేశం ఉండొచ్చు, కానీ కాకపోతే పబ్లిక్ ఉద్దేశం ఏంటంటే చెప్పలేము. కానీ కాకపోతే మోడీ మాత్రం ఎంతో మేలు చేసిండు. కొన్ని దేశాలలో కూడా మనకు సాయం చేసిండు, యుద్ధాలప్పుడు సాయం చేసిండు. ఇప్పటికి కూడా మోడీ ఉండాలనే ఉద్దేశం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేము కొట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళకు బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ రావాలని మీరు అనుకుంటారా సార్? అట్లా అనుకుంటలేరు, వాళ్ళు బాధపడతారు. కానీ ఇలా ఎక్కువ మెజారిటీ అయితే మోడీకే ఉంది. ఇక్కడ కరీంనగర్ లో వరకు ఉంది. కరీంనగర్ లో ఏడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంకా అభ్యర్థిని పెడతలేరు ఆలోచిస్తారు?
ఇక ఎందుకు అర్థమైతలేదు సార్ కాంగ్రెస్ ఏదో అర్థమైతలేదు మాకు. కాంగ్రెస్ మంచిగా అనిపిస్తలేదు మాకు. రేవంత్ పాలన పైన మీ కామెంట్? ఆయన కొత్తగా వాటి ప్రస్తుతానికి అయితే పాపం తట్టుకుంటాడు, బాధపడతాడు. వాళ్ళు సీమ లెక్క బీక తింటాడు టీఆర్ఎస్ వాళ్ళు. అయినా తట్టుకుంటాడు, నెగ్గుతాడు, ఏం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ బాధ మీకే అవుతుంది సార్, ఎందుకు? అంటే మరి ఒక అట్లగా సార్ వాళ్ళు చేసేది మంచి కొరకే కష్టపడతారు, కానీ దాన్ని సాగనిత్తలేరు. టీఆర్ఎస్ వాళ్ళు సాగనిత్తలేరు, అది మాకు నచ్చలేదు. కాంగ్రెసే ఉండాలి. సరే, కవిత అరెస్ట్ అయింది కదా నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా పనిచేసింది గతంలో. సో నిజామాబాద్ కరీంనగర్ కాస్త పక్కనే కాబట్టి కవిత అరెస్ట్ అనేది ఏమైనా బాధ అనిపిస్తుందా? బాధ ఏం లేదు. మా ఎలక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఒక మెంబర్గా పెట్టుకున్నాం. మాకేం ఉపయోగం చేయాలి, కవిత గురించి ఏం చేయలేదు. ఓకే సార్, మీరు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతుంది? కరీంనగర్ లో ఎవరు గెలవబోతుంది సార్? బంపర్ మెజార్టీ తోటి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటాం. మీ కాంగ్రెస్ పార్టీ? సార్ ఏం సార్ మీ పార్టీ మీద వాళ్ళంతా పగబట్టిరా? దాదాపు ఒక 20-30 మంది ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటలేరు అధికార పార్టీ గురించి. వాళ్ళకు ఇక వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, కానీ మా ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం. సెంట్రల్ లో కూడా బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకు ఇక్కడ మీ మెజార్టీ తక్కువ ఉంది? మెజార్టీ బీజేపీ కనిపిస్తుంది. ఇదొక సీట్ కావచ్చు, కానీ టోటల్ గా మాత్రం 544 సీట్లలో మా కాంగ్రెస్ 350-380 సీట్లు గెలవచ్చు అనుకుంటున్నాం. సార్ నేను ఇప్పటి వరకు చేవెళ్ళ తిరిగిన పార్లమెంట్ పరిధి, నిజామాబాద్ తిరిగిన, ఈరోజు చొప్పదండి తిరిగిన, కరీంనగర్ కొద్దిసేపటికి ఎంట్రీ ఇచ్చిన, మల్కాజ్గిరి తిరిగిన. 100లో దాదాపు 70 మంది నరేంద్ర మోదీ కావాలి అంటారు. అభ్యర్థులు మాకు సంబంధం లేదు, మోదీ కావాలంటా ఉన్నారు. సో మీ సర్వే లేదు సార్, మరి అట్లా చెప్తా ఉన్నాయి. మా సర్వే మాకు ఉంది, కాంగ్రెస్ పార్టీది సర్వే ఉంది. ఇప్పుడు నిజామాబాద్ సీట్ గెలుస్తాయి, ఇక్కడ హైదరాబాద్ లో గెలుస్తాయి, మల్కాజ్గిరి గెలుస్తాయి కాంగ్రెస్. చాలా సీట్లలో వస్తాయి. కాంగ్రెస్ కి ఏం డోకాలేదు. సెంట్రల్ లో కూడా రూలింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కరీంనగర్ లో మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఉంటే అభ్యర్థి విషయంలో మరి పార్టీ ఎందుకు అంటే చూస్తున్నాం, ఇప్పుడు సరైన అభ్యర్థి కోసం చూస్తున్నాం. అభ్యర్థిని పెట్టగలుగుతాం, చేయగలుగుతాం. ఇక్కడ కూడా గెలుపు కోసం కృషి చేస్తున్నాం మేము కాంగ్రెస్. సో నేను చాలా మంది పార్టీలతో సంబంధం లేని పేద ప్రజలను కూడా కలిసిన షార్ట్ టైంలో మీ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది సార్. కేసీఆర్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉండేనో అంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మీకు అది కనిపించట్లేదా? ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఒక తీరు ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక తీరు ఉంటుంది. ఏది కొంచెం వ్యతిరేకతలు అవి అనిపిస్తుంది, కానీ ఏముండదు. అదంతా ఇంకో టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ కూడా. మా ఉద్దేశం. ఎన్ని సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు తెలంగాణలో? దాదాపు రావచ్చు ఒక 9-10 సీట్లు వస్తాయి కాంగ్రెస్. బీజేపీకి ఎన్ని వస్తాయి? 1-2 రావచ్చు. ఏ సీట్ వస్తుంది అది కూడా మీరే చెప్పండి. ఆ సీటు ఇది చాలా కష్టంగా ఉంది కరీంనగర్. మా అభ్యర్థి మీద రేపు మాపు అయితే మేము చెప్పగలుగుతాం. ఇది వాస్తవంగా కరీంనగర్ కూడా కృషి చేస్తున్నాం గెలుపు కోసం. ప్రవీణ్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది అంటారు. ఇంకొక ఆయన ఎవరో రావు అంట, రాజేందర్ రావు. సో ఇద్దరులో ఎవరికి ఇస్తే బెటర్? ఇద్దరులో వెల్శాల రాజేందర్ రావుకు ఛాన్సెస్ ఉంటాయి, ప్రవీణ్ రెడ్డి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన మాజీ ఎమ్మెల్యే చేశారు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అని. ఇద్దరికి కూడా బాగానే ఉంటది. మేము కూడా కృషి చేస్తాం చాలా. ఇక్కడ చాప కింద నీళ్ళ లెక్క ఉంది. ఇక్కడ ఏదో మన వాళ్ళు వీళ్ళు అనుకున్నంత మాత్రాన అంత ఈజీ లేదు నరేంద్ర మోడీది. నరేంద్ర మోడీని చూసే గెలవాలి, కానీ లేకపోతే ఇక్కడ క్యాండిడేట్లను మాత్రం వర్తకు లేదు బీజేపీ. నేను అదే అంటున్నా, 100లో 70 మంది మోదీ అంటారు, 30 మంది అభ్యర్థి అంటా ఉన్నారు. సో మోదీ ప్రభావం ఉండదు అని మీ సర్వేలో తెలుస్తుందా? తెలుస్తుంది. అయిపోయింది, ఇప్పుడు 2 టర్ములు అయిపోయింది. మోడీ కూడా చాలా ఆదాని అమ్మానికి వాళ్ళ సైడే ఉన్నాడు. మన ఈ పబ్లిక్ ఇంకా తెలుస్తలేదు. అది ఈ మధ్యన మేము చెప్పగలుగుతాం. కాంగ్రెస్ కు కృషి చేస్తున్నాం, చాలా ఛాన్సెస్ ఉన్నాయి 100%. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలబోతుంది అంటారు. అది తప్ప ముచ్చట. అది 5 ఏళ్ళు గ్యారెంటీ ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వస్తుంది. సార్, సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కరీంనగర్ లో ఎట్లా ఉండబోతా ఉంది? ఎవరు గెలవబోతా ఉన్నారు? 100% బీజేపీ. ఎందుకు సార్ బీజేపీ ఎందుకు? మాకు మోడీ కావాలి అంతే, దట్స్ ఆల్. మాకు ఇక్కడ బండి సంజయ్ వద్దా? బండి సంజయ్ బీజేపీ కదా, బీజేపీ మోడీ వస్తారు. ఓకే, ఏం చేసింది సార్ తెలంగాణకు 10 సంవత్సరాల కాలంలో? ఏం చేయగలిగింది నరేంద్ర మోదీ? సెంట్రల్ లో బీజేపీ ఉండాలి అంతే. ఏం చేసినా సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే బాగుంటది. ఎందుకు కాస్త ప్రశాంతంగా ఉందా దేశం? అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇవ్వండి మాకు కూడా అంటా ఉంది కదా. అవకాశం అయినా బీజేపీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది సార్? 120 రోజులు దాటింది. రేవంత్ పాలన ఏముంది? ఏవి హామీలు ఏవి లేవు.
హామీలు ఎవి పనికిరావు హామీలు, పనికిరాని హామీలు ఇచ్చిండు అన్ని. ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ లా బ్లేమ్ అవుతుండు అంతే. వ్యతిరేకత వచ్చింది సార్ గ్రౌండ్ లో 100%. ఓకే, పోటీ ఏ పార్టీ మధ్య ఉంటుంది కరీంనగర్ లో? పోటీ అంటారా? పోటీ బీజేపీ, నెక్స్ట్ టిఆర్ఎస్ అంతే. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు కరీంనగరేనా? కరీంనగర్. ఓకే, ఎట్లా ఉంటాయి సార్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీ అంచనా? 100% బీజేపీ. అంటే బండి సంజయ్ అని కాదు, బీజేపీ, నరేంద్ర మోడీ 100% విన్. బీజేపీ విన్. 450 సీట్స్ సెంట్రల్ లో 100% విన్. కంపల్సరీగా అందరు, నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అంతే. బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం మధ్య రెచ్చగొడుతుంది. మంచి పని చేస్తున్నాడు, కష్టపడి చేసడానికి ఎవరైనా ఓటేస్తారండి. కష్టం చేస్తాడు, గల్ల ఎగరేసినంత మాత్రం ఓటేస్తామేంటి? అంతే కదా. కష్టపడి పని చేసేవానికే పని చేయగలుగుతాడు, కష్టపడి చేస్తాడు కాబట్టి ఓటేస్తాను. ఓకే, ఇక్కడ బండి సంజయ్ గెలిచే అవకాశం 100%. అంటే బండి సంజయ్ ఎప్పుడో చెప్పాను కదా, బండి సంజయ్ అనే పేరు పక్క పెట్టండి, బీజేపీకి ఓటేస్తారు అంతే. డిసైడెడ్ ఆల్రెడీ. 100% డిసైడ్. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్, మీరు ఏం చేస్తుంటారు? మాది పెద్దపల్లి కాన్స్టిట్యూషన్. పెద్దపల్లి గెలుస్తామంట గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అక్కడ బీజేపీ ప్రభావితం ఏం లేదా? ఏం లేదు, తక్కువ. ఓకే, ఇప్పుడు నేను చాలా మందిని టచ్ చేసిన, మీరు కూడా వింటా ఉన్నారు. ఎవరు అడిగినా బీజేపీ. ఇప్పుడే వచ్చారా? అక్కడ నుంచి అందరితో మాట్లాడుకుంటూ వస్తామంటే ఒకరో ఇద్దరు కాంగ్రెస్ అన్నారు, అంతా బీజేపీ అంటారు. ఎందుకు అనేది కాదు, మనకు పనిచేసే వ్యక్తి కావాలి. మనకి ఈ మతాల గీతాల గురించి పక్క పెట్టుకోవాలి, పనిచేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు సెంట్రల్ లో మోదీ ఉండాల్సిన అవసరం ఉందా? ఉన్నది ఒకసారి టర్మ్ రావాలి, ఇక లాస్ట్. అక్కడేమో కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి అక్కడ సరైన క్యాండిడేట్ కు ఎవరు అంటే అతనే. బీజేపీ అభ్యర్థి సరైన అభ్యర్థి కదా? నేను అట్లా అంటలేవు, ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ లోపల తీసుకుంటే మనకు వంశీ. ఓకే సార్, మీరు రెగ్యులర్ ఇక్కడికే వాకింగ్ వస్తారు? వాకింగ్ కోసం. ఇక్కడ కరీంనగర్ లో ఎవరు గెలవాల్సిన అవసరం ఉన్నది? కరీంనగర్ బండి సంజయ్ గెలుస్తారు అంతే. మీ దగ్గరేమో కాంగ్రెస్ గెలిపించుకోవాలి, ఇక్కడేమో బీజేపీ. ఎక్కడున్నా అదే కదా తమ్మి, ఎవరేం చేసినా మంచి కొరకే కదా మనం చేసి. రేవంత్ పాలన ఎట్లుంది మరి? రేవంత్ పాలన వచ్చా సూపర్. అంతే, అది కొంతమంది గిట్టని వాళ్ళు లేదు అనుకుంటారు, కానీ 3 నెలలు కాలే అంత. వాళ్ళ గురించి ఇప్పుడే మనకి ఏం చెప్తలేడు, ఏం తెలియదు. ఉన్నదానే 100% వాడే టైం ఇవ్వాల్సింది అది ఖచ్చితంగా అతనికి. ఓకే, గ్రౌండ్ లో వ్యతిరేకత కనిపిస్తుంది మరి? గ్రౌండ్ లో వ్యతిరేకత అంటే అది కామన్, ఇంటికి బట్టిపోయి ఒకటి ఉంటూనే ఉంటుంది. వ్యతిరేకత ఉంటుంది. ఒక కుటుంబాలు నలుగురు ఉంటే నలుగురు లీడర్లు అయిపోయారు. ఎవరిని ఏం మాట్లాడితే వాడో దిక్కుంటాడు, వీడో దిక్కుంటాడు, వాడో దిక్కుంటాడు. అదే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు సెంట్రల్లో ఏ పార్టీ అధికారం ఉండాలి? కరీంనగర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ బండి సంజయ్. సార్, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. వినోద్ కుమార్ ఇక్కడ నుంచి కాకపోతే అది కూడా విమర్శించాలి, చెప్పాలి. మోదీ కాబట్టి సెంటర్ లో మోదీ, ఇక్కడ బండి సంజయ్. రాహుల్ గాంధీ కూడా అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉండేది. అడుగుతా ఆయన ధనమా ఆడతారు, మనం చెప్పి చెప్తున్నాం అంతే. డిసైడెడ్ మీరు కూడా? డిసైడెడ్. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది? మంచిగా కేసీఆర్ తో పోల్చుకుంటే కాస్త ప్రశాంతాన్ని. చాలా ప్రశాంతం. మూడోసారి ఒకవేళ పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే ఎట్లుంటుండే సార్? అధికారం వస్తే మన అందరం మొత్తం అప్పుల పాలు చేసు, నాశనం చేసు, ఇంకా మన ఏ కోలుకోపోదు. మన ఈ మీరు మాట్లాడే ఛాయిస్ కూడా రాపు. నన్ను అయితే చంపేస్తుండే. ఇప్పుడు చేసే వాళ్ళు కాలేజీ సూపర్ శ్రీనివాస్, అది శ్రీనివాస దాసరి శ్రీనివాస్, ఆయన మంచి అది వ్యక్తి. ఇప్పుడు వీళ్ళ ఎవరిని వాడు అంటే కేసులు పెట్టి ఇప్పుడు అంటే నోటీసులు పంపడం కేటీఆర్ ఏం పద్ధతి? అది స్వేచ్ఛ, పత్రికకు స్వేచ్ఛ లేకపోతే ఎవరికి ఉన్నాడు సార్? అధికారం పైన అహంకారం ఎందుకు పోతుంది? ఇప్పటికీ మా ఛానల్కి 5 సార్లు నోటీసులు పంపించిండు, 100 కోట్ల పరువు నష్ట దావా చేసి. మేము అయితే అందరికన్నా ఎక్కువ నేను బాధపడుతున్నా. మరి పాపం వీళ్ళు ప్రజలు రెవల్యూషన్ తీసుకొచ్చింది వీళ్ళు, ప్రజలు ఎంత మోటివేట్ చేసింది ఇది. కానీ వాళ్ళకే వీళ్ళను ఏమో చేస్తా అంటే ఏం చేయలేడు, ఏం పీకలేడు మన భాషలో. ఓకే అన్న, మీరు ఎటువైపు? తెలుగు సార్, మీరు ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్లో? కరీంనగర్ లో ఎవరు ఉండాలి? బీజేపీ అండి. బీజేపీ మొత్తం బీజేపీ రావాలి. ఓకే, ఓన్లీ బీజేపీ వాళ్ళే ఉంటారు ఈ గ్రౌండ్ లో?
ఈ గ్రౌండ్లో మొత్తం ఎక్కువ బీజేపీ కాదు, ఒక గ్రౌండే కాదండి, మొత్తం కరీంనగర్ మొత్తం ఎవరిని అడిగినా మీకు బీజేపీ అంటారు. ఎందుకంటే మోడీ పరిపాలన అట్లున్నది. ఆయనకి ఏమైనా స్వార్థం ఉన్నదా, భార్య ఉన్నదా, పిల్లలు ఉన్నారా? తదిమూళ్ళందరికీ వాడున్నాడు, వీడున్నాడు, వాడి పిల్లలు, కథా కార్ఖానా, సైన్యం తరికేనే ఉన్నది. తరాలతోటి తిన్నా కానీ వాళ్ళకు దంగకుండా చేసుకుంటాడు. ఆయనకి నిస్వార్థ సేవ దేశం కొరకు చేస్తాడండి. ఒక దేవుడు దేశానికి మనం గర్వించాలి ఆయన ఉన్నప్పుడు. ప్రపంచం లోపల మొత్తం పెద్ద పెద్ద రాజ్యాలు దేశాలు ఉన్నా కానీ మోడీ ఫస్ట్ చూస్తారు కదా మీరు. మరి ఇక అంతకంటే పరిపాలన ఏం కావాలో చెప్పండి. ఎప్పుడు కానీ ఆయన ఉంటేనే మంచిది అవుతుంది. అంతేనండి. ఇక్కడ కరీంనగర్లో ఉండాలా, బండి సంజయ్ ఉండాలా? ఇక బండి సంజయ్ అంటే బీజేపీ ఉండాలంటే బండి సంజయ్ రావాలి, అంతే కదా, అంతే డిసైడెడ్ అంది.